వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ మధ్య కాలంలో చూస్తుంటే యంగ్స్టర్సే సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవ్వడము, లేదంటే హార్ట్ అటాక్స్ అవ్వడము ఇవన్నీ చూస్తున్నాం కదా. వీటి వెనక రీజన్స్ ఏమై ఉంటాయి? అట్ ద సేమ్ టైం వీటి నుండి బయటపడే మార్గాలు ఏమైనా ఉన్నాయా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ సాయి రవిశంకర్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సో అన్ఫార్చునేట్లీ ఈ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఒక యంగ్ షటిల్ ఆడుతున్న ఒక ప్లేయర్ 25 years తనకి. సో సడన్ గా కోర్టులోనే అలా బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. చూస్తే హాస్పిటల్ తీసుకెళ్లేసరికి ఇమీడియట్ గానే చనిపోయాడు అని చెప్పేసి విన్నాము. సో ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేటివి ఎందుకు జరుగుతున్నాయి? ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అండి. నేను లాస్ట్ 7 years పెట్టి కంటిన్యూస్ రెగ్యులర్గా 5:30 to 7:30 మేము ఆడతాం కల్ట్ కొండాపూర్లో. చాలామంది యంగ్స్టర్స్ ఆడుతుంటారు. సో దాంట్లో లక్షలో ఒక పేషెంట్ ఇట్లా అయ్యారు. అది చాలా దురదృష్టం అండ్ అన్ఫార్చునేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు అయింది అంటే దెర్ ఆర్ 2-3 రీజన్స్ ఆర్ దేర్. మాకు ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం చేసే తర్వాతే తెలుస్తుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళేసరికి పేషెంట్ డెత్ అయ్యారు. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అవుతున్నది హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి. ఇది జెనెటిక్ డిసార్డర్. సో దీంట్లో ఏంటవుతుంది, హైపర్ట్రోపిక్ కార్డియోమైపతిలో ఏంటవుతుందంటే ఓ పేషెంట్కి సడన్గా హార్ట్ రేట్ 300 దాకా పోతుంది. వెంట్రికులర్ టకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అయి సడన్ కొలాప్స్ అయిపోతారు. సో ఆ టైంలో ఏంటంటే వెంటనే ప్రాపర్ సిపిఆర్ చేయాలి. ఆర్ ఇంపార్టెంట్ అవుతున్నది, ఇప్పుడు ఇండియాలో చాలా తక్కువ కానీ ఎనీ వెస్టర్న్ కంట్రీస్లో ఏఈడీస్ ఉంటాయి, అంటే డీఫిబ్రిలేటర్, ఆటోమేటిక్ డీఫిబ్రిలేటర్. అది వెంటనే పెట్టాలి. సో ఐ రిక్వెస్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఒక లార్జ్ స్కేల్ ఏదైనా ఎనీ స్పోర్ట్స్ ఈవెంట్ ఇట్లాంటి ఉన్నప్పుడు ఏఈడి వాళ్ళకి కంపల్సరీ చేయాలి అని ఒక రిక్వెస్ట్ చేస్తే వీ కెన్ సేవ్ ఫ్యూ ఆఫ్ ది పేషెంట్. గత మధ్యకాలంలో కూడా మీరు చూసి ఉంటారు, ఒక 15 year అమ్మాయి ఇట్లా జిమ్ చేస్తుంటే కూడా పేషెంట్ ప్రాణం పోయింది అని అన్నారు. దాని తర్వాత 15 minutes తర్వాత మళ్ళీ రివైవ్ అయ్యారు. ఆల్ బికాజ్ ఆఫ్ ప్రాపర్ సిపిఆర్. సో సిపిఆర్ అండ్ ఏఈడి అవుతున్నది ఆటోమేటిక్ డీఫిబ్రిలేషన్ ఏది ఉన్నదో దాంట్లో చేస్తే కొన్ని ప్రాణాలు కూడా మేము బ్రతికించవచ్చు. సో ఫస్ట్ రీజన్ అవుతున్నది హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి, విచ్ ఈస్ వెరీ కామన్ ఆల్సో. నాట్ కామన్ బట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్ ఈజ్ కార్డియాక్. 25 yearsలో హార్ట్ అటాక్ సెకండ్ పాసిబిలిటీ ఆర్ థర్డ్ పాసిబిలిటీ, నాట్ ఫస్ట్ పాసిబిలిటీ. సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ మేము ఆలోచించుకోవాలి ఏంటంటే, ఏ పేషెంట్, ఎవరైనా పర్సన్ ఒక అథ్లెటిక్ ఎయిదర్ జిమ్ వెళ్ళి, బ్యాడ్మింటన్ వెళ్ళి, ఎక్కడికైనా వెళ్ళి ఒక ప్రాపర్ కార్డియక్ చెకప్ చేయించుకోవడం కంపల్సరీ. సో కార్డియక్ చెకప్లో మేము ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం, ప్లస్ ఈసీజీ తీసుకుంటాం, ఈకో చేసుకుంటాం అండ్ బేసిక్ పారామీటర్స్ లైక్ షుగర్ అండ్ క్రియాటినిన్ చేస్తాం. దానివల్ల మాకు తెలిసిపోతుంది ఈ పేషెంట్, దిస్ పర్సన్ ఈజ్ ప్రోన్ ఫర్ సడన్ కార్డియాక్ డెత్ కాదా మాకు తెలుస్తున్నది. సో నౌ వీ హ్యావ్ డన్ ఏఐ ఇంటూ ది ఈసీజీ. హార్ట్లో మేము ఈఐసీజీ వచ్చి కూడా ఒక ఈసీజీ చేసాక మేము ఏఐ వల్ల కూడా మేము చెప్పగలం కి దిస్ పేషెంట్ ఈజ్ ప్రోన్ ఫర్ సడన్ కార్డియాక్ డెత్ ఆర్ నాట్. సో దీనివల్ల మాకు సో మెనీ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మీరు 20 years అవని, 25 years అవని, మీరు బ్యాడ్మింటన్ రెగ్యులర్ అథ్లెటిక్ బ్యాడ్మింటన్ వెళ్తే ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఈసీజీ, ఈకో అండ్ సమ్ బ్లడ్ పారామీటర్స్ మీరు చేయించుకుంటేనే మంచిది. హూ నోస్, దాంట్లో లక్షలో ఒక పేషెంట్ కూడా అవ్వచ్చు ఇట్లా ప్రాణం. సెకండ్ అవుతున్నది సమ్ ఆఫ్ ది కంజెనిటల్ డిసార్డర్స్ అవుతున్నది, లాంగ్ క్యూటీ సిండ్రోమ్స్ అవుతుంది, బ్రుగెడా సిండ్రోమ్స్ అవుతుంది. ఇవన్నీ కూడా జెనెటిక్ కాదు. థర్డ్ ఈజ్ పేషెంట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చూస్తే నేను వీడియో కూడా చూశాను, మా బ్యాడ్మింటన్ గ్రూప్లో కూడా చూశాను. ఈజ్ నాట్ ఒబేస్, ఈజ్ మీడియం, బాగా ఉండాలి. బిఎంఐ మస్ట్ బి సంథింగ్ అరౌండ్ 25-26 ఉంటుంది, ఎక్కువ లేదు. సో స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. దీనివల్ల కూడా మయోకార్డియల్ ఎయోటిక్ డిసెక్షన్ అయి సడన్ అయినా దానికి కొంచెం టైం వస్తారు. అట్లా సడన్గా కొలాప్స్ అయిపోవడం ఛాన్సెస్ అవుతారు. మోస్ట్లీ సడన్ కొలాప్స్ అయ్యారు అంటే కార్డియాక్ ఎరిథమియా తప్ప ఇంకేం మార్గం లేదు.
సో ఒకటే రీజన్ కార్డియక్ ఎరిథిమియా అంటే వెంట్రికులర్ టెకికార్డియా ఆర్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ వస్తేనే సడన్ కార్డియక్ డెత్ అవుతారు, లేకపోతే కొంచెం టైం ఇస్తారు. హార్ట్ అటాక్లో కూడా 90% కొంచెం టైం ఇస్తారు, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా టైం గ్యాప్ ఇస్తారు. సో దీంట్లో మోస్ట్ ప్రాబబుల్లీ లుక్స్ లైక్ హైపర్ట్రోపిక్ కార్డియోమైపతి. జనాలకి ఒకటే విజ్ఞప్తి, మీ ఇంట్లో ఎవరికైనా సడన్ కార్డియక్ డెత్ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా మీరు మీ ఫాదర్ మదర్ ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా సడన్ కార్డియక్ డెత్ ఉంటే మీరు చెకప్ చేయించుకోవడం కంపల్సరీ చేయించుకోవాలి. సో దానివల్ల మాకు ఒక ఐడియా వస్తుంది యు ఆర్ ప్రోన్ ఆర్ నాట్. సో ఇవన్నీ ఫ్యామిలియల్ డిసార్డర్స్ ఉంటాయి. ఓకే. సో మోస్ట్లీ ఇది సడన్ గా అవుతుంది అంటే అసలు ఎలాంటి సిమ్టమ్స్ ముందు చూపించదు సార్? చూపెడుతుంది అంటే మామూలుగా కొంచెం బ్రెత్లెస్నెస్ ఉంటుంది, దడదడ ఉంటుంది, కానీ వీళ్ళు ఎగ్జార్సన్ ఉన్నది కదా అని కొంచెం కూర్చుంటే తగ్గిపోతుంది ఇది. సో అందుకే రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ చెకప్ ఏదైనా చేయించుకుంటే మాకు ఒక ఐడియా వస్తుంది పేషెంట్కి ఈ పర్సన్కి ప్రాబ్లం ఉన్నదా లేదా, వీళ్ళకి ఎంత దాకా ఎక్సర్సైజ్ చేయొచ్చా, హెవీ ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా, ఇవన్నీ మేము ఒక గైడ్ లైన్స్ లాగా మేము ఎనీ పర్సన్ హెవీ ఎక్సర్సైజ్ చేయొచ్చా, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయొచ్చా, ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం వీ కెన్ అడ్వైస్ టు దట్ పర్సన్. ఓకే. సో ఎవరైనా ఎక్కువగా స్ట్రెయినర్స్ ఎక్సర్సైజెస్ చేసినా కూడా ఎనీథింగ్ ఎవరైనా పర్సన్ అవుని నేనేదో 1 monthలో 10 kgs తగ్గిపోతాను అని అనుకోవడం తప్పు. బాడీ ఎంత దాకా సహకరిస్తుందో అంతే మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఓవర్ ఎక్సర్సైజ్ చేసి ఇవాళ రేపు మేము చాలామంది చూస్తున్నాం ఈ ప్రోటీన్ డైట్ తీసుకుని నార్మల్ అస్సలు అన్ని డైట్స్లు బంద్ చేసి ఓన్లీ ప్రోటీన్ డైట్స్ చేసి పొద్దున్న సాయంత్రం ఓన్లీ ఎక్సర్సైజ్ చేసిన వల్ల బాడీ తట్టుకోవాలి. సో ఎనీథింగ్ ఓవర్ ఎక్సర్సైజ్ వల్ల కూడా ఇట్ ఈస్ డ్యామేజ్ టు ది హార్ట్ అండ్ డ్యామేజ్ టు ది బాడీ. సో మీ బాడీ ఎంత దాకా తట్టుకుంటుందో అంతే మీరు చేయండి. ఓవర్ ఎక్సర్సైజ్ చేయడం అస్సలు అవసరమే లేదు. ఓకే. ఇలాంటి కేసే ఇంకొకటి సార్, అది మీరు ఇందాక మెన్షన్ చేసినట్టుగా జిమ్ ట్రైనర్ తను. సో తను కూడా సడన్ గా ఇలా హార్ట్ అటాక్ లాగా వచ్చేసి ఇట్ ఈస్ ఎనీ పర్సన్ ఎయిదర్ జిమ్ వెళ్ళని aerobic exercise or heavy exercise. Badminton is a heavy exercise because you have to run from that corner to this. Long tennis is a heavy exercise. Badminton, football, the cricket, anything aerobic exercise ఇవన్నీ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక బ్లడ్ ఇన్వెస్టిగేషన్, ఈసీజీ, ఈకో బేసిక్స్ తీసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది అంటే బెటర్ టు అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ హెవీ స్టర్నస్ ఎక్సర్సైజ్ ఏదో చేయాలి. ఆర్ యూ కెన్ డూ ఇట్ విత్ డాక్టర్స్ ఫాలోఅప్ చేసుకుని వాళ్ళకి చేయాలి. సో ఎవరైనా ఒక అథ్లెట్స్ ఎవరైనా జిమ్ వాళ్ళని, బ్యాడ్మింటన్ అవని, లాంగ్ టెన్నిస్ అవని, కన్సల్ట్ యువర్ డాక్టర్. యు ఆర్ ఫిట్ టు డూ దట్ ఎక్సర్సైజ్ ఆర్ నాట్, అది చేసుకుంటే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.